రైతులకు యూరియా పంపిణీ మంచిగా పోతే చెడెదురైంది ప్రభుత్వానికి. ముందుగానే ఎరువులు దగ్గర పెట్టుకుంటే ప్రాబ్లమ్ లేదనుకుంటే, ఆ ఎరువులు ముందుగానే అమ్మేసుకున్నారు. ముందుగానే కొనేసుకున్నారు. ముందుగానే కొనేసుకున్నోళ్ళు అమ్మేసుకున్నారు. రైతులకేమో ఎరువులు లేకుండా పోయినాయి. చివరికి ఆ రైతులకి అవసరమైన టైంలో ఎరువులు కరువైనాయి. దానికి తోడు మధ్యలో ఈ తుఫాన్లు, వర్షాల కారణంగా ముందేసిన ఎరువు కొట్టుకుపోయేటప్పుడు కొత్తగా ఎరువేయాల్సొచ్చింది. అడిగితే లేదు. దాంతో వాళ్ళు రోడ్డెక్కడం, ఉద్యమాలు చేయడం, దాని మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం క్యాష్ చేసుకున్నట్టు, దీని మీద లేదు లేదు కొరత లేదంటూ డిఫెన్స్‌లో పడి స్టేట్మెంట్లు ఇస్తా వచ్చారు చంద్రబాబు గారి దగ్గర నుంచి అందరూ కూడా. సీన్ కట్ చేస్తే ఓ పక్కన ర్యాలీలు కనబడుతున్నాయి, ఓ పక్కన రోడ్డు మీద చెప్పులు పెట్టుకుని క్యూలు కట్టుకునేవి కనబడుతున్నాయి, ఇంకో పక్కన అంతా ఇచ్చామన్నటువంటి స్టేట్మెంట్లు కనబడుతున్నాయి. వీటన్నిటి మధ్య ఇప్పుడు సమస్య పరిష్కారానికి గాను జగన్ టైంలో అయితే డోర్ డెలివరీ ఉండేది ఆ ఏరియాలో సొసైటీల ద్వారా. ఆ తరహా యాక్షనే బెటర్ అన్నటువంటి భావనకు వచ్చారు. తాజాగా అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు డోర్ డెలివరీ ఇచ్చేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం, కొరత అయితే లేదు అన్నటువంటిది.